మన దగ్గరకు వచ్చింది స్వరాజ్ 735 చెప్పి బండి 2014 అడ్రస్ కర్నాట్ వరంగల్ హైవే మెయిన్ రోడ్కి ఉంటుంది. కర్నాట్ నుంచి 17 కిలోమీటర్లు, వరంగల్ నుంచి 60 కిలోమీటర్లు ఉంటుంది. చెంజర్ల విలేజ్, మానకొండూరు మండల్, కర్నాట్ డిస్టిక్, తెలంగాణ స్టేట్. బ్యాటరీ అయినా, డైనమో అయినా, సెల్ఫ్ మోటార్ అయినా అన్ని రన్నింగ్ కండిషన్ ఉన్నాయి. బండి ఏ మూమెంట్ అయితే ఉన్నది, బండికి కండిషన్ ఉన్నది. షోలు వేసుక నీట్గా ఉన్నది, షోలు ఇస్తా మంచిగా ఉన్నాయి. ఒకసారి ఫుల్ వీడియో చూపిస్తా చూడండి. బండి పంప్ వేసారు, పంప్ మంచిగా ఉన్నది. సెల్ఫ్ మోటార్స్ మంచిగా ఉన్నది. డైనమోస్ రన్నింగ్ ఉన్నది. బండి మీటర్ ఎంపర్ పని చేస్తాను. ఎంపర్ మీటర్ అన్ని పని చేస్తాను. ఎక్సిలేటర్ పని చేస్తాను, ఎక్సిలేటర్ స్పీడ్ పని చేస్తాను. బండి ఛార్జింగ్ అవుతుంది చూపిస్తాను. బల్బు చూస్తున్నది మన దగ్గర, టెంపర్ బల్బు చూస్తున్నాయి, ఎంపర్ బల్బు బరాబర్ చూపిస్తాను. టైర్లు వచ్చేసరికి 85% ఉంటాయి. బటన్ టైర్, ఎంఆర్ఎఫ్ టైర్లు బటన్ చేయించారు, బటన్ టైరు. డెక్స్లు డబల్ హోల్ డెక్స్లు. మనకి ఇంతవరకు వీల్స్ ఎక్కలే, బండి ట్రాలీ వర్క్ నడిచింది. ఇంకా బ్యాక్ సైడ్ ఒకటి గుండి లేదు, ఒకటి వేసుకోవాలి. ఒకటి సైడ్ బాక్స్ లేదు. పొలం పని చేసుకుంటారు, సైడ్ బాక్స్ ఉండాలి. ఇచ్చు టైం పడుతుంది అన్న, ఇచ్చు కస్టమర్ దగ్గరనే ఉన్నది. కొంచెం అడగట్లేదు, ప్యాచ్ అంటే ప్యాచ్ వర్క్ వేయించు. టైర్లు లెఫ్ట్ సైడ్, బండికి లెఫ్ట్ సైడ్. ఇది లేటెస్ట్ మోడల్ టాప్ బండి. కవర్ చేసుకోవాలి. బండి కిర్లోస్కర్ ఇంజన్, లాస్ట్ 2014 లాస్ట్. సరే మళ్ళీ లోపల మొత్తం ఇలాంటి ఆయిల్ లీక్ అయ్యింది. మళ్ళీ కన్వర్ట్ స్టార్ట్ అవుతుంది, డైరెక్ట్ ఓపెన్ చేయలేదు. బండి మన పీటీ వస్తే ఇంతవరకు క్యాప్ ఓపెన్ చేయలే. మరి క్యాప్ ఓపెన్ చేస్తే మరి ఇంతవరకైనా పీటీ నడిచిందో అయినా తెలుస్తుంది. బురదలకైతే దిగలే, బండి ఊరితే అర్థమవుతుంది. నీట్గా ఉంది బండి, ఎక్సెల్. కస్టమర్ ఈ వాటర్ ఇది మన ఆ టూల్ బాక్స్ అన్నీ కూడా ఎక్కున్నాడు. బండి అమ్ముతాను అని చెప్పి పానం అన్నట్టు వాటర్ పెట్టుకున్నది. అది టూల్ బాక్స్ రెండు కూడా ఎక్కున్నట్టు. ఇచ్చొక టైం పడుతుంది అన్న, ఇది చూసేది ఇస్తా ఇచ్చున్నది. డోర్ అన్ని నీట్గా ఉన్నాయన్న. మన బ్రేక్ పెడల్ కొంచెం అడిగాలి. బ్యాటరీస్ ఎక్సైడ్ బ్యాటరీ ఉన్నది.
ఇక పాత బండి ఒకవేళ చిన్న చిన్న మైనర్ రిపేర్ ఉన్నా చేసుకుని ఉంటుంది అన్న. మనం తీసుకొచ్చేది షోరూమ్ బండి కాదు. ఈసా చూసింది ఒక 100 కిలోమీటర్లకి బండి చూసిన. ఓకేనా, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి బండి చూసుకున్నాక తీసుకోండి. ఓకేనా, బండి ఫైనాన్స్ కావాలన్నా వస్తా, ఫైనాన్స్ అయినా ఎక్కించుకోవచ్చు. కాకపోతే పేపర్ రాని ఖచ్చితంగా నెల 15 రోజులు టైం పడుతుంది. సీసీ కొట్టి వరకు ఉన్నాయి, కస్టమర్ కొన్ని పెండింగ్ ఉంటాయి, అవి ఫైనాన్స్ ఉంటాయి, క్లియర్ చేస్తాడు. చేసినాక మనకు సీసీ కొట్టు అవుతుంది. కాకపోతే ఇప్పుడే వచ్చి అన్న నేను అడ్వాన్స్ పెట్టి ఫైనాన్స్ పెట్టుకుంటానంటే అంత తొందర మనం అది కాలేము. మనకు ఖచ్చితంగా 4 రోజులు టైం కావాలి. పేపరు సీసీ కొట్టని లైనర్లకు ఆయిల్ వస్తుంది, దాని లోపల ఆయిల్ సీల్ ఉంటాయి, అవి ఖచ్చితంగా వేయించుకోవాలి. పాసిబుల్ మన మెకానిక్లు అందరు ఇప్పుడు పొలం సీజన్ కాబట్టి మెకానిక్స్ మనకు అవైలబుల్ లేరు. వీలైతే వేయించా అది చేయబట్టి ఆ బ్రేక్లు వస్తలేవు, మొత్తాలకు మొత్తం బట్టలకు ఆయిల్ పోయి బ్రేక్లు వస్తలేవు. ఒకవేళ చూద్దాం, వీలైతే నేను జరగా వేయించడానికి ట్రై చేస్తా. ఒకవేళ లేదు అని అంటే చూద్దాం, దాని దగ్గర ఎంత ఉన్నాయంటే అవిసైనా మనం మాట్లాడండి. 2014 మోడల్ అగ్రికల్చర్ పేపర్, టోటల్ ఆల్ పేపర్ క్లియర్. మనకు సీసీ కొట్టడానికి మనకు 4 రోజుల టైం పడుతుంది ఖచ్చితంగా. నెల లోపే అవుతుంది కావచ్చు, అని కాకపోతే 4 రోజులు మనం టైం పెట్టుకుంటాను. ట్రాక్టర్ ఒకసారి ట్రయల్ కొడదాం. అయినా ఏదైనా అన్ని మంచిగా ఉన్నాయి, గేర్ బాక్స్ మంచిగా ఉన్నది. బ్రేక్ రంగులలో గాయలు పోయి బ్రేక్ కరెక్ట్ వస్తలేదు. బండి హైడ్రాలిక్స్ మంచి కండిషన్ అది. బండికి ఇచ్చున్నది, ఇచ్చు కొంచెం టైం పడుతుంది రానికి. మనం పోయినప్పుడు కస్టమర్ బండి ఒక అండ ఇచ్చు ఒక అండ, ఇచ్చు వాళ్ళ ఇంటికి అండ. బండి బాగానే దూరం పట్టుకొచ్చిన, ఒక 100 కిలోమీటర్ అవతలకి వెళ్ళి బండి పట్టుకొచ్చిన. బండి మంచిగా ఉండదు కండిషన్. స్టీరింగ్ సంబంధించిన స్టీరింగ్ పనికొస్తుంది. ఇంకా బేరింగ్లో ఒకటి డౌట్ ఉన్నాయి, రేపు పొద్దున ఒకసారి బేరింగ్లు చూస్తా. ఫ్రంట్ బేరింగ్లో ఒకటి డౌట్ ఉన్నాయి, ఒకసారి బేరింగ్లు చూసి మరి అది ఒకసారి క్లీన్ ఇట్లా పెట్టేస్తే మరి బేరింగ్ ఇట్లా పోయింది, పెద్ద బేరింగ్ పోయి ఉంటుంది అన్న. మన రైట్ సైడ్ టైర్లు అది నాకు ఎందుకో డౌట్ అనిపించింది. అది చూస్తాను, పొద్దున ఒకసారి తీసుకొద్దా దాని గురించి వెళ్తారు.